ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలంలో ఒక వాక్యమును మనము ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ఎందుకు అనేకులు మధ్యకాలంలోనే, యుక్త కాలంలోనే, యవన కాలంలోనే చనిపోవడానికి కారణము అంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయడము, ఆ దుర్మార్గపు పనుల నుండి బయటికి రాలేకపోవడము, విడుదల లేకపోవడమే కారణం. అయితే ఈ దుర్మార్గపు పనుల నుండి, బుద్ధిహీనత నుండి మనము తిరిగి మంచిగా మారాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన హృదయపూర్వకముగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన వాక్యానుసారం ఎప్పుడు జీవిస్తామో అప్పుడు మనం దుర్మార్గపు పనులు చేయడానికి భయపడతాం, బుద్ధిహీనముగా తిరగకుండా ఉంటాం. అప్పుడు కాలానికి ముందుగా మనము చనిపోకుండా ఉంటాం. దేవుడు కొన్నిసార్లు ఆయుష్ ఉన్నట్లే తీసుకువెళ్తాడు. అయితే కొన్నిసార్లు మనమే కావాలని మరణాన్ని, సమస్యల్ని కొని తెచ్చుకుంటాం. కారణం, దేవునికి వ్యతిరేకముగా జీవించి, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగించి, మనల్ని మనం మోసపరుచుకుంటూ, దేవుణ్ణి మోసపరుస్తూ ఎన్నోసార్లు మనము దేవునికి విరుద్ధముగా నడుచుకుని ఉంటాం. కాబట్టి ఇప్పుడు వాక్యము ధ్యానించిన ప్రకారము, చదివిన ప్రకారము, వినిన ప్రకారము అధికముగా దుర్మార్గపు పనులు చేయకుండా మనం మానుకోవాలి. బుద్ధిహీనముగా తిరగకుండా మనం ఉండాలి. అప్పుడు కాలానికి ముందుగా మనము చనిపోము. దేవుడు నిర్ణయించిన కాలంలో, దేవుడిచ్చిన ఆయుష్లో చనిపోతాం. దేవుడు ఏ ఒక్కరికి కూడా అర్ధాయుష్నివ్వాలని దేవుడు కోరుకోడు. ఎప్పుడైతే అర్ధాయుష్లో వెళ్ళిపోతామో ఈ లోకాన్ని విడిచి, అప్పుడు మనము దుర్మార్గత ఎక్కువయ్యి లోకానుసారముగా జీవించి, దేవునికి ఇష్టం లేని కార్యములు జరిగించి, దేవుణ్ణి బాధపరిచి, దుఃఖపరచడం వల్ల ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ వాక్యం వినిన మనము జాగ్రత్తగా వాక్యాలకు లోబడి నడుచుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుండా, బుద్ధిహీనముగా తిరగకుండా, కాలము సమీపించక మునిపే ప్రభ చనిపోకుండా నీకిష్టమైన బిడ్డలుగా, నీ వాక్యానుసారం జీవించే బిడ్డలుగా ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్కరికి నైనా యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు ప్రకటిస్తూ తండ్రి ఆరోగ్యాన్ని, తండ్రి సమాధానమును, సంతోషమును దయచేయమని, నీకే మహిమకరంగా, ఘనతకరంగా మమ్మల్ని ఉపయోగించుకోమని, ఈ వీడియో చూసేవారందరికీ దీవెనలు, ఆశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.